హాయ్. హలో. నమస్తే. దిస్ ఈజ్ శ్రీనివాస్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎపిసోడ్ అండి 18 రోజు, 19 రోజు ఎపిసోడ్ ఫ్రైడే, థర్డ్ వీక్ ఫ్రైడే ఎపిసోడ్. మెయిన్ పాయింట్స్ చెప్తాను. రెండే 2 పాయింట్స్. అవేంటంటే నాకనిపించినియి. మిగతా అంతా చాలా ఉంది గానీ, మెయిన్ ఇవే చెప్తాను. ఆల్రెడీ లేట్ అయిపోయింది నైట్. మళ్ళీ రేపు ఆఫీస్ ఇవన్నీ ఉంటాయి. ఓకే. చెప్పొచ్చేదేంటంటే ఆ 2 పాయింట్‌లో ఫస్ట్‌దేంటంటే నిఖిల్, సోనియా. థంబ్‌నెయిల్‌లో పెట్టినట్టు నిఖిల్, సోనియా మధ్యలో నా బలైన సీత. అవునండి. అది డిస్కస్ చేద్దాం. వాళ్ళిద్దరూ కావాలని చేశారా? లేదంటే ఒకళ్ళని వదిలించుకోవడానికి ఒకళ్ళు అలా బిహేవ్ చేశారా అన్నట్టు అనిపించింది. వాళ్ళిద్దరి మధ్యలో చివరికి అంత ఎఫర్ట్స్ పెట్టి ఆడిన సీత బలైపోయింది. అలాగే రెండో టాపిక్ వచ్చేసి అభయ్ గారు. అభయ్ గారికి డైరెక్ట్‌గా బిగ్ బాస్ ఫస్ట్ ఏమో డైరెక్ట్‌గా ఇవ్వలేదు. ఇండైరెక్ట్‌గా వార్నింగ్ ఇచ్చారు. గేట్లు తీసి మరి. కానీ ఆయన మళ్ళీ ఆ ఎపిసోడ్ అయ్యాక లోపలికొచ్చి మళ్ళీ అదే కామెడీలో ఉన్నాడు. నేనేమనలేదు. ఎవరేమన్నారు అసలు ఎవరు బిగ్ బాస్ కోపం తెప్పించిన గనుడెవరు అన్నట్టు మాట్లాడాడాయన. అర్థం చేసుకోలేకపోయాడు. ఇంక సెకండ్ టైమ్ ఆయన ఓపెన్‌గా చెప్పాల్సిన పరిస్థితి తీసుకొచ్చాడు బిగ్ బాస్. అభయ్ నువ్వే అమర్యాదగా మాట్లాడావని చెప్పి. ఈ 2 టాపిక్స్ మాట్లాడుకుందామండి. ఫస్ట్ టాపిక్ వచ్చేసి నిఖిల్, సోనియా. నిఖిల్, సోనియా ఏంటంటే చిన్న గొడవ జరిగినట్టు క్రియేట్ అయింది. మరి ఎందుకు అది సిగరెట్ గురించంట. తను సిగరెట్ తాగటం గురించి అందరి ముందు పబ్లిక్‌గా తిను కంట్రోల్ చేస్తుంటే, నా పర్సనల్ తను కంట్రోల్ చేయడం అన్నట్టు ఆయన ఫీల్ అయ్యాడు. అది ఈరోజు ఎపిసోడ్‌లో అది ఎక్కడికి దారి తీసిందంటే, కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నట్టున్నారు. అది ఎక్కడికి దారి తీసింది, ఆవిడ తిన్నావా లేదా అని అడగకుండా ఈయన తినేసాడు. తర్వాత ఎవరో కాదు విష్ణుప్రియ చెప్తే ఎళ్లి అడిగాడు. తిన్నావా అని అడిగితే, ఈవిడ హర్ట్ అయ్యి తిన్నంది. నాకు ఆకలేసినప్పుడు తింటా అంది. అక్కడ చిన్న ఇష్యూ జరిగింది. ఇష్యూ అంటే ఇష్యూ ఏం కాదు. మాటలనుకున్నారు. అంత కన్సర్న్ ఉంటే నువ్వు తినేటప్పుడే అడగొచ్చు గానీ ఈవిడంటాం, అందరి ముందు నువ్వు అలా మాట్లాడటం కరెక్ట్ కాదు అని చెప్పి ఆయనంటాం అలా మాట్లాడుకున్నారు. నెక్స్ట్ ఎళ్లి కూర్చొని అభయ్ దగ్గర కూర్చొని చెప్తున్నాడనమాట. ఈయన బాధంతా. నిఖిల్ బాధంతా. నిఖిల్ అర్థం చేసుకున్నట్టున్నాడు. ఆవిడ ఆయన్ని కంట్రోల్ చేస్తుందని చెప్పి. కానీ అది ఇప్పుడు కాదండి. ఆవిడ ఓపెన్‌గానే చెప్పింది. నిఖిల్ క్లాన్‌లోకొచ్చేటప్పుడే చెప్పింది. "ఎందుకొస్తున్నావమ్మా" అని నాగార్జున గారు అడిగితే, "ఎందుకు నిఖిల్‌ని ఎంచుకున్నావంటే, నిఖిల్‌కి నా అవసరం ఉంది. అంటే నిఖిల్‌కి అంత తెలివి లేదు. నేను బాగా తెలివైన దాన్ని. నేనెళ్లి సలహాలు ఇస్తే గాని నిఖిల్ ఆడలేడు. అని చెప్పి నేను నిన్ను కంట్రోల్ చేస్తానురా భాయ్ అని ముందే చెప్పేసింది. నువ్వు అర్థం చేసుకోలేదు బాబు. నువ్వు అర్థం చేసుకునేసరికి ఇక్కడ చేతులు కాలిపోయినాయి నీవి. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టుంది నీ పరిస్థితి." వచ్చింది. అలా అని జెప్పి ఆవిడ ఫస్టే డైరెక్ట్‌గా చెప్పే వచ్చింది. అది నీ తప్పు. అర్థం చేసుకోలేకపోవడం. అర్థం చేసుకున్నా గాని ఏమి చేయలేకపోయావేమో మొహమాటంతో. సరే. హ్మ్. హ్మ్. ఇక్కడ విషయానికొస్తే అభయ్‌కి చెప్తున్నాడన్నమాట నిఖిల్. ఏంటసలు ఈ టార్చర్ ఏంటి? అన్నట్టు ప్రతిదానికి నన్ను కంట్రోల్ చేస్తుంది. ఏంటి అందరి ముందు అలా మాట్లాడటం ఏంటి? నా సిగరెట్ గురించి నా పాత గర్ల్ ఫ్రెండ్స్ చెప్తేనే నేను మానలేదు. ఈవిడ నన్ను కంట్రోల్ చేస్తదేంటి? ఏంటసలిది? కూర్చో అనటం, కూర్చో, ఇక్కడ కూర్చో, అక్కడ కూర్చో, తిను, తినొద్దు. ఏంటి ఇదంతా? నా లైఫ్ నా గేమ్ నేను ఆడుకోవాలి గదా! అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఫీల్ అవుతున్నాడు. ఎగ్జాక్ట్‌లీ మనమే అలాగే ఫీల్ అయ్యాం బయట. ఆయనెందుకు అలా బిహేవ్ చేస్తున్నాడు? ఆవిడ ఏది చెప్తే అది చేస్తున్నాడన్నట్టు. అదే ఫీలింగ్ ఆయనకి వచ్చినట్టుంది. అర్థమైనట్టుంది. అర్థమయ్యి అంటాడు రెడ్ ఎగ్ ఆవిడకిస్తాడంట. ఆళ్ళ దగ్గరున్న రెడ్ ఎగ్ మీరు చూసారు గదా! ఆ రెడ్ ఎగ్ ఆవిడకిస్తే చీఫ్ కంటెండర్‌గా అవుతది. అప్పుడు ఆవిడ చీఫ్ అయ్యి ఎలా చేస్తదో చూస్తాను. బానే ఉంది. ఆవిడ చీఫ్ అయ్యి ఎలా చేస్తదో చూస్తాను అన్నాడు. ఆవిడ కంట్రోలింగు ఇవన్నీ అసలు ఎలా మెయింటైన్ చేస్తదో ఒక ప్లాన్‌ని అని చెప్పి చూడాలనిపిస్తుంది నాకు. మరి మెంటల్ టార్చర్‌గా ఉంది ఇదంతా. ఇన్‌ఫ్లుయెన్స్ చేసేస్తుందన్నట్టు మాట్లాడాడు. అప్పుడు అభయ్ ఏమంటాడు, "అవునురా! నాకు అదే ఫీలింగొచ్చిందిరా గేమ్‌లో. ఏంటి నిఖిల్ ఇలా చేస్తున్నాడు? ఆ మాటలు ఇనేసి ఇన్‌ఫ్లుయెన్స్ అవుతున్నాడన్నట్టు" ఇక్కడ మాట్లాడుతున్నాడు. తర్వాత నెక్స్ట్ అన్‌సీన్‌లో ఉందనమాట. సోనియా దగ్గరికెళ్ళి ఆవిడకి సపోర్ట్‌గా మాట్లాడుతున్నాడు. ఆయన 2 విధాలుగా మాట్లాడాడు అభయ్. ఆయన చేసిన తప్పు అదే. ఇద్దరికీ సర్ది చెప్పాల్సింది. మన ముగ్గురం ఫ్రెండ్సే గదా! అన్నప్పుడు లేదు సోనియా దగ్గర ఆ నెగెటివ్ థాట్స్ లేవు అని జెప్పి నిఖిల్‌కి చెప్పాలి. అలాగే నిఖిల్ గురించి మంచిగా సోనియాకి చెప్పి కలపాలి. అలా చేయట్లేదు ఈయన. ఇక్కడిన్నది ఇక్కడే అంటున్నాడు. అంటున్నాడు. అక్కడిన్నది అక్కడిని అంటున్నాడు తప్పితే అది ఖండించట్ల. అలా. ఒక్క నిమిషం. ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తున్నావు అని జెప్పంటే, అవునురా నాకు అలాగే అనిపించిందన్నాడు.
అలాగే అనిపించిందంటున్నా అభి. ఇది నిజమా? డ్రామానో గూడా అర్థం గావట్లేదు. చూద్దాం 2, 3 రోజులు పోతే నెక్స్ట్ వీక్‌లో తెలిసిపోద్ది. నిజంగానే నిఖిల్ గ్రహించాడా? లేకపోతే ఇప్పుడు రెడ్ ఎగ్ ఇవ్వటం కోసం డ్రామా ఆడుతున్నాడా? ఏంటి అనేది మనకి క్లియర్ పిక్చర్ వస్తది. నిజంగా గ్రహించి అతను ఆటలోకొస్తే టాప్ 5కెళ్ళే కంటెస్టెంటే. గ్రహించలేదంటే పోయినట్టే. అదింకా అతని చేతులారా చేసుకున్నట్టే. తర్వాత సోనియా వచ్చి నెక్స్ట్ సోనియా వచ్చి మళ్ళీ అదే అభికి మధ్యలో అదే అభికి చెప్తుందనమాట మన నిఖిల్ గురించి. అయి పెద్ద శుద్ధపూసలాగా చెప్తున్నాడు. పెద్ద మాట అండి ఇది. చాలా పెద్ద మాట. అన్నం తినేటప్పుడు ఏమైంది? ఇప్పుడొచ్చి శుద్ధపూసలాగా అడుగుతున్నాడు అని అంటుంది. ఫ్రెండే గదండీ! ఫ్రెండ్సే గదా! మీ ఇద్దరు హగ్గులు ఇయన్నీ చేసుకుంటున్నారు గదా! ఫ్రెండ్సే గదా! తనేదైనా చిన్న తప్పు చేస్తే వదిలేయొచ్చు గదా! ఎందుకు అతన్ని ఇక్కడికొచ్చి విమర్శించడం? అది కరెక్ట్ కాదు కదండీ! హ్మ్. అంటే డెసిషన్ మేకింగ్ లేదంట నిఖిల్‌కి. డెసిషన్ మేకింగ్ లేదు అంటే అసలు నువ్వెళ్లి చెప్తున్నావు గదా! నువ్వే ఇస్తున్నావు గదా! అంటే నీకు ఇన్‌ఫ్లూయెన్స్ అవుతున్నాడుగా అంటే అతను ఇన్‌ఫ్లూయెన్స్ అవ్వడం రాంగ్ అని నీకు తెలుసు. నువ్వు ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తున్నావు. అరె భయ్! నేను చేస్తాను రా! నీ బుద్ధెక్కడ పోయిందిరా అంటుందండి ఆవిడ సోనియా. అంతే అది కరెక్టే. ఆవిడ గేమ్ ప్లాన్ అది. ఆవిడ గేమ్ ప్లాన్‌లో ఆ చట్రంలో పడిపోయి నువ్వు రొటేట్ అవుతుంటే ఆవిడ తప్పేముంది? ఇన్‌ఫ్లూయెన్స్ అవుతాడు. ఎమోషనల్ రైడ్ చేస్తాడసలు. చాలా టార్చర్ వాడితో. అందుకే కోపమొస్తుంది. ఆ మనిషిని దూరంగా పెట్టాలనిపిస్తుందబ్బా! ఇది చాలా అండి. దూరంగా పెట్టాలనిపిస్తుంది. ఇప్పుడు ఆ వీక్ మొత్తం ఆ గేమ్‌లో అంతా అన్ని సలహాలిచ్చేసి, అన్నీ జెప్పేసి, ఇప్పుడొచ్చేసి దూరం పెట్టాలనిపిస్తుంది. ఎమోషనల్ రైడ్ జేస్తున్నాడు. డెసిషన్ మేకింగ్ లేదు అని ఇన్ని నెగెటివ్స్ వచ్చేసాయండి ఈవిడకి? గుర్తొచ్చాయా? ఇప్పటి వరకు లేదా? అది. దూరం పెడితే బెస్ట్ కదా అనిపిస్తుంది. ఎందుకంట ఆయన అలా ఆడితే ఈవిడ ఇన్‌ఫ్లూయెన్స్ అయిపోయి ఈవిడ గేమ్ పాడైపోద్దంట. లేదండి. ఇది చాలా రాంగ్ అండి. ఆవిడే ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తుంది. ఆయన ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యాడు. తెలుసుకున్నాడు. ఇప్పుడు బయటకొద్దామని ట్రై చేస్తున్నాడు. అది రెడ్ ఎగ్ యూజ్ చేసి. అది రెడ్ ఎగ్ యూజ్ చేసి బయటకొస్తానికి ట్రై చేయటం. అది ఆయన గేమ్ ప్లాన్ గావచ్చు. కానీ ఆ గేమ్ ప్లాన్‌లో ఎవరు బలవుతున్నారండి? సీత. యాక్చువల్‌గా ఈ వీకు ఆ టాస్క్‌లో ఎవరు బాగా ఆడారండి? సోనియా వర్సెస్ సీత. పృథ్వీ అంటే అతను వైలెంట్‌గా ఆడాడు. సరే అతన్ని పక్కన పెట్టండి. నైన్‌గా వద్దంది. ఇంక మిగిలింది మన విష్ణుప్రియ గూడా వద్దంది. మిగిలింది సోనియా, సీత. వాళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళకి ఇవ్వాలి డిసైడ్ జేసుకోవాలి. సీత బా ఆడింది గదా! సీత డెసిషన్ మేకింగ్ బావుంటదని నువ్వే అంటున్నావు గదా! నిఖిల్ భయ్య. సీత బా ఆడిందని నీకు తెలుసు. సోనియా కంటే సోనియా ఏం ఆడిందండి? అక్కడ కూర్చొని డిఫెండ్ జేసుకోవటం, ఎళ్లి ఆళ్ళకి కెలికి ఆళ్ళందరిని మీదకి తీసుకొచ్చి పెద్ద యుద్ధం జరిగేలా చేయటం, ఇవి జేసింది. సీత అక్కడ కోడి దగ్గర కూర్చొని తోసుకుంటూ అటు తోసుకుంటూ, ఇటు తోసుకుంటూ ఎగ్గలు కలెక్ట్ చేయటం ఇవన్నీ చేసింది. అలాగే మాట్లాడాల్సిన చోట మాట్లాడింది. పృథ్వీని మరీ వైలెంట్ అవుతుంటే కంట్రోల్ చేద్దామని చూసి అతని చేత మాటలనిపించుకుంది. ఆల్రెడీ వంట చేస్తుంది, బా చేస్తుంది. ఇవన్నీ ఉన్నాయి. అలాంటి సీతకివ్వాలా? సోనియాకివ్వాలండి? గేమ్ పరంగా చూస్తే? నువ్వు చీఫ్ కదా! ఆ క్లాన్‌కి చీఫ్ కదా! నీ మెంబర్స్‌కి అన్యాయం చేయకూడదు గదా! ఎవరు బాగా ఆడారో వాళ్ళకివ్వాలి గదా! కానీ అలా జరగలేదు. ఏం చేసాడు? బిగ్ బాస్ అడిగిన వెంటనే సోనియాకిస్తా అన్నాడు. అది ఎందుకు? ఆవిడ ఆటను చూస్తాడంట. అసలు ఎలా చేస్తదో చూస్తాడంట. ఏంటండి చూడటం? ఈయన గేమ్ ఈళ్ళిద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆడే ఆటలు మూడో వ్యక్తి బలైపోవటం. మళ్ళీ ఛాన్స్ వస్తదా సీతకి? ఏమో చెప్పలేం గదా! నెక్స్ట్ వీకు ఎలా ఎలా ఉంటదో ఏ టాస్క్‌లొత్తాయో మనకు తెలీదు. అలాంటప్పుడు మళ్ళీ అన్‌సీన్‌లో అంటాడు, నెక్స్ట్ పోయే కొద్దీ టఫ్ అవుతది. సీత ఆడగలదు. కానీ సోనియా ఆడలేదు. ఇప్పుడే ఛాన్సొస్తే ఎలా చేస్తదో చూద్దాం అని. అదేంటండి? అన్యాయం గదా! ఆవిడకొచ్చిన ఛాన్స్‌ని పోగొట్టేసి ఎప్పుడో వస్తదంటే, నువ్వు హామీ ఇవ్వగలవా వస్తదని? ఇది కరెక్ట్ కాదండి. నిఖిల్ భయ్య గేమ్ ఆడాడు. ఆయన వా ఆవిడని వదిలించుకోవడం కోసం, ఆయన సేఫ్ అవ్వడం కోసం మధ్యలో సీతని బలి చేసినట్టు అనిపించింది. కానీ చివరికి ఏమైందండి? మళ్ళీ ఆయనే చీఫ్ అయ్యాడు ఆ గేమ్‌లో. ఆళ్ళిద్దరికి పెట్టిన టాస్క్‌లో. ఇది మాత్రం కరెక్ట్ కాదేమో అనిపించింది. సీతకివ్వాలని మాత్రం నాకనిపించింది. కొంతమంది నిఖిల్ భయ్యనే లేపుతున్నారు. బా అసలు గుడ్ స్ట్రాటజీ అసలు విన్నింగ్ మెటీరియల్ అంటున్నారు. నాకైతే అలా అనిపించలేదండి మరి. విన్నింగ్ మెటీరియల్ ఉన్నవాడు అందరికి న్యాయం చేయాలి. ఆళ్ళ క్లాన్‌లో ఆడిన సీతకి అన్యాయం చేసి
సోనియాకి ఇచ్చాడంటే ఫ్రెండ్‌షిప్‌లో ఇచ్చినట్టే ఉంది. అలాగే డైరెక్ట్‌గా ఇస్తే బాగోదని జెప్పి ఇలా గొడవేసుకున్నారేమో అనిపిచ్చింది. ఒక 2, 3 డేస్ తర్వాత గూడా ఈళ్ళు అలాగే విడిపోయి ఉంటే ఓకే. బానే ఉంటది. లేదు కలిసారంటే రెడ్ ఎగ్ ఇవ్వటం కోసమే కలిసినట్టు అనిపిస్తది. డిస అనిపించటం గాదు. ఇంకో మనం ఫైనల్ కన్‌క్లూజన్‌కి రావచ్చు. ఇదండి. ఇదొక టాపిక్కు. దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి. అలాగే సెకండ్‌ది అభయ్ గారు. బిగ్ బాస్ అందరిని పిలిసి 12 గంటలకి నైట్ 12 గంటలకి పిలిసి డోర్స్ ఓపెన్ చేసి ఇది బిగ్ బాస్ ఇల్లు. బిగ్ బాస్ మీదే పెత్తనం చేద్దాం అనుకుంటే ఇంకెవరన్నా మీరు బిగ్ బాస్ కంటే బిగ్గర్ దాన్ బిగ్ బాస్ అనుకునేవాళ్ళు ఎవరైనా ఉంటే ఎళ్ళిపోవచ్చు అని చెప్పి డోర్స్ తీసాడు. అభయ్‌కి అర్థం కానట్టు చూస్తున్నాడు. అక్కడున్న 11 మెంబర్స్‌కి అభయ్‌తో కలిపి 12 మెంబర్స్‌కి కూడా అర్థమైంది. ఆయన ఎందుకన్నాడు, ఎవరి గురించి అన్నాడని. అభయ్ గురించే అన్నాడని అర్థమైంది. కానీ ఆయన అర్థం కానట్టు ఎవరేం చేశారు అన్నట్టు చూస్తున్నాడు. చివరికి సోనియా వచ్చి చెప్పింది. సారీ చెప్పన్నా అంటే, సారీ చెప్పాను నేను అంటాడు. ఇక నిఖిల్ అర్థం చేసుకొని అందరం కలిసి సారీ చెప్దామని సారీ చెప్తే, సారీ కాదు ఇది బిగ్ బాస్ హౌస్. ఇది నా ఇల్లు. నా రూల్స్ ఉంటాయి. అంటే ఏంటి? ఇది నా ఇల్లు బాయ్. నువ్వు ఉండాలనుకుంటే ఉండండి. అంటే ఆళ్ళు ఉంటాము. సారీ బిగ్ బాస్ అంటే ఇక లోపలికి పంపిస్తాడు. అయినా అర్థం చేసుకున్నాడండి. చేసుకున్నాడు. కాతే పైకి నటిస్తున్నాడనమాట. లోపలికొచ్చి ఎవరు రూల్స్ తప్పారురా? ఎవరి గురించి అంటున్నాడురా బిగ్ బాస్ అంటే, వాళ్ళకి రానోళ్ళకి కూడా అర్థమైంది. నువ్వన్న మాటలకేమో అంటే, అవన్నీ జోక్స్ అంట. జోకండి అది. దిమాక్ లేదు. సైకో గాడు. ఆ! బయాస్డ్ బిగ్ బాస్. బిగ్ బాస్ ఏమో వాళ్ళకి సాలరీలు ఇచ్చుకుంటూ అక్కడ వాళ్ళ హౌస్‌లో ఉండి, వాళ్ళ దగ్గర సాలరీస్ తీసుకుంటూ, వాళ్ళకి కౌంటర్‌లు గూడా గాదు. కౌంటర్ ఎత్తే ఓకే. జోకేస్తే ఓకే. అది విమర్శ అది. అది డైరెక్ట్ అటాక్ కిందే ఉంది. కామెడీగా అన్నట్టు లేదు. సైకో గాడు దిమాక్ లేదురా బోయ్! నీయమ్మ తొక్కలోకేమో పడుకున్నావా? నువ్వు నిద్రపోతున్నావా? లెగిసి చూస్తున్నావా? లెగిసావా లేదా? ఇయన్నీ అన్నాడు. అయన్నీ జోక్ అంట. బిగ్ బాస్ ఈ జోక్స్ హర్ట్ అయితే నన్ను కన్ఫెషన్ రూమ్‌కి పిలువు. సారీ జెప్తాను. ఇంక నేనెప్పుడూ అలా చేయను. నేను బయట ఎలా ఉంటానో ఇక్కడ అలాగే ఉన్నాను అంటున్నాడు. బయట ఎలా ఉంటామండి పెద్దలుగా? ఇంట్లో అలాగే ఉంటామా? అదేంటండి? ఇంట్లో అలా ఉంటామా? ఉండం గదా! ఇప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు ఏదన్నా చెప్తే దానికి డిఫెండ్ జేయాల్సొస్తే డిఫెండ్ జేస్తాం గానీ, వాళ్ళని ఇలాగా తిడతామా? క్రిటిసైజ్ జేస్తామా? ఓపెన్‌గా అందరి ముందు. లోపల అనుకుంటారు ఎవరైనా. అది కామను. మన లోపల మనం ఏంట్రా బాబు! నా అమ్మా నాన్నలు ఇలా జేస్తున్నారని అనుకుంటారు. కానీ బయటికి అందరి ముందు 10 మంది ముందు ఇది మరి ఎన్ని కెమెరాలున్నాయండి? కొన్ని కోట్ల మంది చూస్తున్నారు గదా! అందరి ముందు అంటే అది కరెక్ట్ గాదు గదా! ఆయన అర్థం చేసుకోలేదా? చేసుకున్నాడు. చేసుకున్నా కానీ దాన్ని కవర్ చేసుకుంటున్నాడనమాట. ఇదేదో ఈయన ఇంకా అర్థం చేసుకోలేదు, నటిస్తున్నాడని జెప్పి అర్థమయ్యే మళ్ళీ కూర్చోబెట్టి క్లియర్‌గా జెప్పాడు. బిగ్ బాస్ మీదే దుర్భాషలాడిన అభయ్ చీఫ్ నుంచి తొలగించారు. అలాగే ఆళ్ళ చీఫ్ మ్యా ఆళ్ళకి 11 మెంబర్స్ కూడా చీఫ్‌గా, కంటెండర్‌గా అయ్యే అవకాశాన్ని గూడా తీసేశారు. ఎందుకండి? అభయ్‌ని సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళంతా. మరి పరమానంద్ ఏంటో అర్థం గాట్లా వీళ్ళు. గ్రేట్ అభయ్, ఆ అభయ్, ఈ అభయ్ అని అభినందన సభ పెట్టారు. అసలు నువ్వు తోపువి. నువ్వు గాబట్టి ఈ గేమ్ ఇలా ఆడావు. లేకపోతే ఇంకెలా ఇంక మేము ఏమైపోయేవాళ్ళమో నువ్వు లేకపోతే మాకసలు ఏమైపోయేదో మా పరిస్థితి అన్నట్టు అతనికి భజన జేస్తున్నారు. అర్థమయ్యి ఆళ్ళు అర్థం చేసుకునేలా లేరురా బాబు అని జెప్పి ఇండైరెక్ట్‌గా జెప్తే అర్థం చేసుకోరని జెప్పి డైరెక్ట్‌గా దాని పర్యవసానాలు గూడా అనుభవించాలి మీరు మీ క్లాన్ వాళ్ళని జెప్పి వాళ్ళ చీఫ్ అయ్యే అవకాశాన్ని రద్దు జేశాడు. సరిపోయింది గదండీ! ఇప్పుడుంటది అసలైన ఆట. ఎందుకంటే ఫ్యూచర్ నెక్స్ట్ వీక్స్‌లో ఇలా ఆడకుండా ఉంటారనమాట. బిగ్ బాస్ రూల్స్‌ని అతిక్రమించకుండా ఆడకు ఇప్పుడు ఖండించడం వేరండి. నీకేదన్నా నచ్చకపోతే ఖండించడం వేరు. నేను ఆడనంటం వేరు. పక్కన కూర్చోవచ్చు. నేను ఈ ఫిజికల్ గేమ్ ఆడనని పక్కన కూర్చున్నాడు. అదాయన సొంత విషయం. కానీ నోటికొచ్చినట్టు మాట్లాడకూడదు గదా! ఈయన పూర్వం 'బిగ్ బాస్' చూడకుండా ఎళ్ళాడేమో. పూర్వపు టాస్క్‌లో పోయిన 'బిగ్ బాస్' సీజన్స్‌లో అయితే ఫుడ్ టాస్క్‌లు మరీ ఘోరంగా ఉండేయి. ఒకానొక టైంలో సీజన్ 5 అనుకుంటా. 'లోబో' గారు మన డస్ట్‌బిన్‌లు గూడా ఎతికాడాయన ఫుడ్ కోసం. అటువంటి టాస్క్‌లుంటాయి ఉండేవి. మరాయన అయన్నీ చూడకుండానే 'బిగ్ బాస్' గురించి తెలియకుండానే ఎళ్ళాడంటారా? ఏదో కొంచెం 'బిగ్ బాస్‌ని' విమర్శిస్తే హైలైట్ అవుతావు.
హైలైట్ అవుతాం కాబట్టి అన్నట్టుంది తప్పితే తెలియజేసినట్టు లేదు. ఆయన తెలివిగలవాడే అండి. కానీ అది మిస్‌ఫైర్ అయింది. ఈ రెండిట్ల గురించి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మిగతా కొన్ని కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్లు గూడా జరిగినియి. మన విష్ణుప్రియ మంచి జోక్స్ కూడా యేసింది అభి మీద. చివర్లో వచ్చి ఇది హైలైట్ అసలు ఎపిసోడ్‌కి. ఆ! 'బిగ్ బాస్' అలా నుంచోబెట్టి డోర్స్ ఓపెన్ చేస్తే నేను అభయ్ అన్న వంకే చూస్తున్నాను. అలా డైరెక్ట్‌గా అద్దంలో నుంచి చూస్తున్నాను. ఎళ్ళిపోతాడో ఏమో అని జెప్పేసి. కానీ ఎళ్ళట్లేదు. అభయ్ అన్నయ్య కదలట్లేదని జెప్పి మంచి చెప్పిందండి. బాగా ఫన్ క్రియేట్ అయింది. ఈ వారం అలాగే రేపు సాటర్‌డే ఎపిసోడ్‌లో నాగార్జున గారు మరేం జేస్తారో చూద్దాం. గట్టిగా అడగాల్సిందే. అది మంచి రసవత్తరంగా ఉంటదనుకుంటున్నాను ఈ ఎపిసోడ్. అటు పృథ్వీని గాని, నిఖిల్‌ని గాని అడగాల్సిందే. విష్ణుప్రియ గూడా. ఆ అమ్మాయిని ప్రేరణ అమ్మాయిని లిటరల్లీ గిచ్చిందంట ఇలాగా. ఆవిడ చెప్పింది. ఆ ఇరిటేషన్‌లో ఆవిడ మాట లూజ్ అయినట్టుంది. అది గూడా కరెక్ట్ కాదు. అలాగే ఇటువైపు క్లాన్‌లోకొచ్చి అభయ్‌కి కూడా క్లాస్ పీకాలి. మీ క్లాన్‌లో ఆడోళ్ళు శివంగిలాగా ఆడుతుంటే నువ్వేంట్రా బాబు అలా కూర్చొని అలా ఆడావు చీఫ్ అయ్యుండి అని చెప్పి అది గట్టిగా అడగాలి. ఈ 2 విషయాలు ఈ 2 క్లాన్‌లకి. ఈ మాత్రం గట్టిగా ఉంటాయనుకుంటున్నాను రేపు ఈవినింగ్. అలాగే ఎలిమినేషన్ గూడా అభయ్ గారు అవుతదేమో అనిపిస్తుంది మరి ఈ వారం ఆటను చూసి. నా అభిప్రాయం అండి ఇది. నేనేమి లీకులు ఇవి ఏం గాదు. నేనెవరిని అడిగి తెలుసుకున్నయి గాదు. నాకంత టైం గూడా లేదు. చూసిన దాన్ని బట్టి నేను అనలైజ్ చేసిన దాన్ని బట్టి చెప్తున్నాను. ఇంకో విషయం చెప్పాలండి. నిన్న వీడియో చేసినప్పుడు చెప్పాను. ఆడపులుల్లాగా, శివంగిల్లాగా పోరాడారు మన ఈవిడ ప్రేరణ యష్మి గారు అని జెప్పాను. కానీ ఫస్టే క్రెడిట్ తీసుకున్న ఆడపులులు అని స్టాంప్ ఏయించుకోవడానికి ట్రై చేసిందెవరో తెలుసు కదా! సోనియా గారు. ఆవిడకి ఆడపులిని నేను అని జెప్పి ఆవిడకి ఆవిడే లేబులేసుకుందామని జూసారు. కానీ ఆవిడ సొంత డబ్బా కొట్టుకుంటే ఎవరు నమ్మరండి. ఆట తీరుని బట్టి మనం డిసైడ్ జేయాలి. బయటున్న ఆడియన్స్ డిసైడ్ జేయాలి. వర్డ్ ఎవరికి కరెక్ట్‌గా యాప్ట్ అవుతదని జెప్పి. ఇంక నిఖిల్ గారి విషయానికొస్తే నిఖిల్ ఇదే డెసిషను ఫ్యూచర్‌లో గూడా ఆయన అలా ఎళ్ళిపోయి ఆడుకుంటే ఓకే. లేదు మళ్ళీ సోనియా చెప్పినట్టే విన్నట్టు ఉంటే మాత్రం గేమ్ ఆయనది పోయినట్టే. ఇంకా నెక్స్ట్ మనం రోజు చెప్పుకున్నట్టు హగ్గులు బాగా ఎక్కువైనియి. అసలు హగ్గులే ఎపిసోడ్స్‌లా ఉంటున్నాయి ప్రతీదీ. తిట్టేసుకుంటున్నారు, మళ్ళొచ్చి హగ్ చేసుకుంటున్నారు. తిట్టేసుకుంటున్నారు, హగ్ చేసుకుంటున్నారు. వెనకాలెళ్ళి వా వాళ్ళ క్లాన్‌లోకెళ్ళేమో వాళ్ళ గురించే తిడుతున్నారు. ఇటొచ్చి హగ్ చేసుకుంటున్నారు. అదేంటో అర్థం కావట్లేదు. ఓకే అండి. థాంక్ యూ మరి. గుడ్ నైట్.